అందరికీ హాయ్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్న వెరైటీ అండి గ్యాక్ ఫ్రూట్ అండి. దీన్ని మన వాడుక భాషలో అమృత ఫలం అని కూడా అంటారండి. ఇది యాక్చువల్గా తైవాను ఫ్రూట్ అండి. ఇది అక్కడ బాగా వస్తాయండి. ఇది మామూలు క్లేపర్ వెరైటీ అండి. అంటే పందిరి వేసుకుని దాన్ని మనం స్ప్రెడ్ చేసుకుని దీన్ని కాయించుకోవచ్చండి. ఇది మామూలుగా మెయిలు ఫిమేలు ఫ్లవరింగ్ రెండు కూడా పాలినేషన్ చేయాలండి దీనికి. ఇదైతే మంచి మెడిసినల్ వాల్యూస్ కలిగినటువంటి ఫ్రూట్ అండి దీనికి కాసింది. మనకి దీనికి ఫ్రూట్స్ వచ్చిన తర్వాత పందిరిలో ఆకాశంలో బెలూన్లు అక్కడక్కడ రంగురంగులుగా ఉంటాయి, అలా ఉంటాయండి. ఇది వాస్తవంగా నేను జంగారెడ్డిగూడెంలో శ్రీనివాసమూర్తి గారు ప్రజెంట్ నాకు ఇది ఇచ్చారండి. అంటే నేను ఫస్ట్లో తెచ్చినప్పుడు దీన్ని పట్టించుకోలేదు. ఆయన దీన్ని 3 స్టేర్ల మీద ఆయన దీన్ని పెంచి చాలా బాగా కాయించారు ఆయన. మన లాస్ట్ టైం వాళ్ళ ఫామ్కి వెళ్ళినప్పుడు నా గురించి ప్రత్యేకంగా 2 మొక్కలు తయారు చేసి ఇచ్చారండి నాకు. సో కొన్ని మొక్కలు మనం కూడా మన ఫామ్లో తయారు చేసామంటే మన కెకరాజా ఫామ్లోని. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఫామ్కి వచ్చి తీసుకోండి. ఎందుకంటే ఇది ఆన్లైన్ చేయడానికి అవ్వదండి, చాలా డెలికేట్గా ఉంటుంది, సెన్సిటివ్ ప్లాంట్ అండి ఇది. మెయిలు ఫిమేలు నేను లాస్ట్ టైం మీకు నేను వచ్చినప్పుడు చూపిస్తానండి. అది పాలినేషన్ చేయలేట్ అనేటువంటిది. కానీ చిట్లు పోయిన ఎముకలకు కూడా ఇది అతుక్కుపోతాయండి. దీనికి అంత మెడిసినల్ వాల్యూస్ కలిగినటువంటి ఫ్రూట్ అండి. జస్ట్ 2 స్పూన్లు వేసుకుని కొద్దిగా తేనె వేసుకుని జ్యూస్ చేసి తాగితే చాలా మంచి ఫలితాలు ఉంటాయండి. సో అందరూ కూడా దీన్ని మన లక్ష్యం ఫలంలో దీన్ని కూడా ఇంటి దగ్గర పెంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. వాస్తవంగా రాబోయే రోజులు అందరికీ ఉపయోగపడుతుంది. అందరికి కూడా నాకు పర్సనల్గా ఒక డాక్టర్ గారు చెప్పడం ఏంటంటే అండి, మీరు ఎలాంటి పండించడం పట్టారంటే కొన్నాళ్ళకి హాస్పిటల్స్ అన్నీ కూడా క్లినిక్స్ మేము మూసుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగిందండి. నాకు అంత మెడిసినల్ వాల్యూస్ ఉంటాయండి. ఇవి చూసారుగా గ్యాక్ ఫ్రూట్ అంటే మన తెలుగు వాడుక భాషలో అమృత ఫలం. సో వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.